ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పెద్ద ఎత్తున సస్పెన్స్లో ఉన్న పొత్తుల వ్యవహారం. తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తు కుదిరింది. జనసేన బీజేపీ వాళ్ళు అంతకుముందే పొత్తు కుదుర్చుకున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధిష్టానముతో సంప్రదించకుండా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చినప్పుడు తన పార్టీ నిర్ణయం కింద తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించేశాడు. ఇక అప్పటి నుంచి తన వంతు కృషి జనసేన పార్టీ తరపున భారతీయ జనతా పార్టీని ఒప్పించి మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలిసి తీసుకువెళ్దాం, 2014లోలా మళ్ళీ 3 పార్టీలు విజయం సాధిద్దాం, గతాన్ని మర్చిపోయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవన్నీ కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3వసారి కలుస్తూ ఉంది. 2 సార్లు కలిసింది, విడిపోయింది. ఇక బీహార్లో అయితే జేడీయూ నితీష్ కుమార్ 5 సార్లు కలిశాడు, 5 సార్లు విడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు నితీష్ కుమార్ బీజేపీతో కలిశాడు, ఎన్డీఏలోకి వచ్చాడు. కనుక రాజకీయాల్లో అవి సహజమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మైత్రిని వాళ్ళిద్దరినీ దగ్గర చేయటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం నాడు 4 ఫిబ్రవరి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకాంతంగా ఒక 4 గంటల పాటు కూర్చున్నారు 2 సార్లు. ఒకసారి మధ్యాహ్న సమయంలో, మళ్ళీ రాత్రికి 2 సార్లు సమావేశమై ఆ సమావేశ సారాంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని ఒప్పించి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని 4వ తారీఖు నుంచి జనసేన అధినేత చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వాళ్ళు చర్చించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. 7వ తారీఖు బుధవారం మధ్యాహ్న ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుని బుధవారం రాత్రి కానీ గురువారం కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంయుక్త వ్యవస్థాగత కార్యదర్శి, జాతీయ కార్యదర్శి శివప్రకాష్ వీళ్ళతో చర్చించి ఒక నిర్ణయాన్ని 8 ఫిబ్రవరి గురువారం నాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో దీన్ని ఆమోదించి ప్రకటించబోతా ఉన్నారు. విశేషం ఏంటంటే కేవలం 11 మంది మాత్రమే ఉండే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఆయన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి లక్ష్మణ్ తన వంతు పాత్ర తను పోషించి ఈ 3 పార్టీలను దగ్గర చేయటంలో డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఆయన సఫలీకృతుడయ్యాడు. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,
ఎమ్మెల్యేలకు, అగ్రనాయకులకు, శ్రేణుకులకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఇంకేం చేయాలో తెలవటంలా. మళ్ళీ వాళ్ళు 2014 నాటి ఆనాటి సీన్ను ఊహించుకుంటున్నారు. 3 పార్టీలు కలిసినాయి, కలిసి పోటీ చేసి గెలుస్తారు, మనం అధికారాన్ని కోల్పోతాం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన తరపున ఈ 3 పార్టీలకు మద్దతు ఇస్తారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు. ఈ కాపు సామాజిక వర్గం రకరకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. రాయలసీమలో కాపుని బలిజ అంటారు. ఈ కులాలన్నీ కూడా ఈసారి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిని మద్దతిస్తే విజయము సునాయాసము, నల్లేరు మీద నడక అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఒక వింతైన చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ మనతో పోటీ పొత్తులో కలిస్తే మనకు ప్రయోజనమా నష్టమా అని. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు, అలాగే జనసేన నాయకులు, ఓటర్లు, వీర మహిళలు అందరూ కూడా ఒక్క విషయంలో మాత్రం అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి, అవును మనతో బీజేపీ పొత్తులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకుని తన అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్లను, ఐపీఎస్ అధికారులను పెట్టుకుని ఎన్నిక సక్రమంగా జరగకుండా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి అనేకమైన ఎన్నికల అక్రమాలకు పాల్పడి ఇతర పార్టీలు గెలవకుండా దొడ్డిదారిన వైఎస్ఆర్సీపీ గెలిచేస్తాడు. దానికి చెక్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పకడ్బందీగా కేసీఆర్ హవా ఏమాత్రం నడవకుండా కేసీఆర్కి నమ్మిన బంటులైన అధికారులను ఎన్నికలకు సంబంధం లేకుండా విధుల నుంచి తప్పించి ఎవరినైనా కూడా తహసీల్దార్ స్థాయి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి వరకు మార్చగలిగిన విశేష అధికారాలు కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వక్ర మార్గాల ద్వారా, అక్రమార్గాల ద్వారా తనకు సేవ చేస్తున్న వైఎస్ఆర్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం కైవసం చేసుకునే ఆటలు కట్టడానికి భారతీయ జనతా పార్టీ మనతో కలిసి ఉండాలన్నా అని చెప్పి గ్రామీణ వాసులు, పట్టణ వాసులందరూ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ఒక కలెక్టర్, ఐఏఎస్ అధికారిని గిరీష, ఆయన తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఈయనే స్వయంగా వాటిని ప్రోత్సహించాడని, ప్రేక్షక పాత్ర పోషించాడని, విధి నిర్వహణలో వైఫల్యం చెందాడని సస్పెండ్ చేశారు. ఇంకా కొద్దిమంది అధికారులను, మరో 3-4 అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి ఉందని వార్తలు వెలువడినాయి. ఇక ఎలా ఉందంటే పరిస్థితి, ఈ రోజున తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో లోక్సభకు పోటీ చేస్తున్నాడంటే ఆయనకి నచ్చిన, మెచ్చిన అక్కడ పరమేశ్వర్ రెడ్డి అనే తిరుపతి ఎస్పీని ఒంగోలు, ప్రకాశం జిల్లాకు బదిలీ చేసుకుని ఆయన తెచ్చుకోవటం, ఇలాంటి పప్పులుడకో, ఆటలు సాగవు. అలాగే డబ్బు, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రజల మీద జల్లి విసిరి అధికారాన్ని కైవసం చేసుకుందామనే ఆలోచనకు ఎన్నికల పర్యవేక్షకులుగా ఉత్తరాది నుంచి వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు
ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, సిబిఐ, ఈడీ, ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఈ అక్రమంగా ఈ నగదు పంపిణీని అడ్డుకట్టడానికి, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనము ఈ ఎన్నిక సరిగ్గా నిర్వహణ జరగదని రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు కూడా భావించారు. ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నది కనుక ఎన్నిక పకడ్బందీగా ఏ విధంగా తెలంగాణలో ఎక్కడ ఏ అధికారి కూడా చిన్న తప్పు కూడా చేసే అవకాశం లేకుండా ఏ విధంగా వాళ్ళ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఎక్సైజ్ అధికారులను, రెవెన్యూ, పోలీసు, అలాగే జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులను కూడా కట్టడి చేయటం, బదిలీ చేయటం, వాళ్ళను ఒకంత మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ఎన్నికల నిర్వహించిన విధానానికి, పద్ధతికి, క్రమశిక్షణకి, పారదర్శికి మనం కేంద్ర ఎన్నికల సంఘానికి సెల్యూట్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరిగితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. సుమారు ఒక 30-31 సీట్లు శాసనసభ సీట్లు, జనసేన 3 లోక్సభ సీట్లు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి. ఈ విధంగా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్యలో నారద పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల, ఇతరుల వాళ్ళ యొక్క ఆటలు, పప్పులు ఉడకల ఎన్నో ప్రయత్నాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని చూశారు. ఆయన ఆవేశపడకుండా సంయమనం పాటించి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఇద్దరూ కూడా సమన్వయంతో అన్నదమ్ముల్లా రాముడు, లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో, అన్న రాముడైతే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష్మణుల్లా ఇద్దరు ఒకే మాట, ఒకే బాట. మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి రాకూడదు. మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దటం, పోలవరం పూర్తి చేయటం, గుంతల రోడ్లు ఎక్కడ చూసినా గుంతల రోడ్డు వాటిని సరిచేసి ప్రజలకు అభివృద్ధి అనేది రుచి చూపించాలి అనే ఆకాంక్షతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఊహాగానాలు ప్రారంభమైనాయి. ఎన్ని సీట్లు అని. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 4 లోక్సభ సీట్లు ఇచ్చారు. 13 అసెంబ్లీ సీట్లు ఇచ్చి 13 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన తర్వాత ఒక 4 నియోజకవర్గాలు ఉపసంహరించి 9 మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేశారు. 4 లోక్సభ ఆనాటివే అంటే వైజాగ్, నర్సాపురం ఈ 2 విజయం సాధించాయి. అయితే ఓడిపోయిన నియోజకవర్గాలు 2014 లోక్సభ రాజంపేట, తిరుపతి 4లో 2 గెలిచాయి. శాసనసభలు 9 పోటీ చేస్తే 4 గెలిచారు. 4 గెలిస్తే 2 మంత్రులు అయ్యారు. తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు ఆయన మంత్రి అయ్యాడు, దేవాదాయ శాఖ మంత్రి. కైకలూరు నుంచి గెలిచిన డాక్టర్ కామినేని శ్రీనివాసు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. మరొక 2 విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఆయన భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక 4వ వ్యక్తి రాజమండ్రిలో ఎముకల ప్రముఖ డాక్టర్ సత్యనారాయణ ఆయన కూడా గెలవటం జరిగింది. ఈ విధంగా 5 సీట్లు ఓడి 4 గెలిచారు.
అంటే లోక్సభలోను శాసనసభలోను ఆనాటి ఉత్తీర్ణత 50% సీట్లు గెలిచారు బీజేపీ. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఆయన సంకల్పం బీజేపీ దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలవాలి. ఎన్డీఏ కూటమి 400 దాటాలి. అందువల్ల ఇప్పటికీ అసలు ప్రాతినిధ్యము లేని రాష్ట్రాలు 3 ఉన్నాయి. దక్షిణాదిన 0, ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లోక్సభ సభ్యుడు లేడు ప్రస్తుతం 2019 సభలో. కేరళలో ఒక్కరు లేరు, తమిళనాడులో ఒక్కరు కూడా లేరు. ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లు, తమిళనాడులో 39, కేరళలో 20, మొత్తం 84 సీట్లున్న 3 పెద్ద రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేదు అని దీన్ని సవాలుగా స్వీకరించింది బీజేపీ. అందువల్ల ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి అవసరమైతే నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని దూరమైన మిత్రులను మళ్ళీ మనంతట మనమే ఆహ్వానించి వాళ్ళని ఎన్డీఏలో భాగస్వామి కూటమిలో చేర్చుకుని లక్ష్యమైన 370 బీజేపీ, 400 ఎన్డీఏ కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో కమలనాథులు ముందుకు అడుగు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2019లో 4 సీట్లు గెలిచింది బీజేపీ. ఇప్పుడు 10 నుంచి 12 గెలిచే పరిస్థితికి వచ్చింది. అట్లాగే ఆనాడు కర్ణాటకలో 28 సీట్లుంటే 25 సీట్లు కైవసం చేసుకున్నది బీజేపీ. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ, జనతాదళ్ ఎస్ కుమారస్వామి ఆ ఇద్దరు కలిసి మళ్ళీ అదే సంఖ్యను 28లో 27 సీట్లు గెలవాలని ఆ సంకల్పంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో 2019లో వచ్చింది ఒకే ఒక సీటు, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్. అందువల్ల తమ లక్ష్య సాధన కొరకు చాలామంది ఏమనుకున్నారంటే విశ్లేషణలు చేశారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో కథనాలు ఏమైనాయి అంటే చంద్రబాబు నాయుడికి మోదీకి దూరం పెరిగిపోయింది, మళ్ళీ కలిసే పరిస్థితే లేదు, 2 సార్లు కలిశారు, 2 సార్లు తెగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపదని పదే ఊదరగొట్టారు. అయినా కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. 2014 వరకు భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాలలో మనం 11వ స్థానంలో ఉన్నాం. ప్రధానమంత్రి మోదీ 10 ఏళ్ల పరిపాలనలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి ఆయన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే కంకణబద్ధుడై మరికొన్ని సంస్కరణలు దేశానికి కావాలి. సంస్కరణలు కావాలంటే 400 మంది లోక్సభలో కావాలనే లక్ష్యంతో విడిపోయి దూరమైన మిత్రులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో కూడా ప్రాతినిధ్యం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఈసారి 4 కాకుండా 6, 7 సీట్లు అడిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పెద్ద మనసుతో సరే కానిలే, మనకు కావాల్సింది మన రాష్ట్రంలో కదా, మన కేంద్రంలో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఉంటే మనకు నష్టమే ఉంది, ఇచ్చే ధోరణిలోనే ఉన్నారు. పరిశీలనలో ఉన్న లోక్సభ సీట్లు ఇంతకుముందు పోటీ చేసిన 4. వైజాగ్ అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతూ ఉంది. ఆమె 1,00,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తుంది. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు 3వసారి ప్రధానమంత్రి క్యాబినెట్లో భాగస్వామురాలవుతారు. తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు విజయం సాధిస్తే ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఆయనకు కూడా కేంద్ర క్యాబినెట్లో గతంలో పనిచేసిన అనుభవం ఉంది, ఆయన తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మహాకూటమికి 25 సీట్లలో 22 లోక్సభ సీట్లు గెలిచే అవకాశం కనపడుతుంది. 22 గెలిస్తే మోదీ యొక్క సంకల్పం, మనం జనసేన పార్టీని కూడా ఎందుకు ప్రోత్సహించకూడదు, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా క్యాబినెట్లో ఉంటే బాగుంటుంది కదా, మనకి గత 5 సంవత్సరాలుగా మిత్రపక్షమైన జనసేనకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వచ్చనే ఆలోచనతో కొణతాల రామకృష్ణ ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేసి జనసేన పార్టీ తరపున గెలిస్తే ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. అంటే ఏకంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర క్యాబినెట్లో 3 మంత్రులు ఉండే అవకాశం రాబోతూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇండియా కూటమి ముక్కలు చెక్కలైపోయింది. బీహార్ నితీష్ వేరుపడ్డాడు, బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, ఇలా ఎవరికి వారే యమునా తీరే. అందువల్ల కేంద్రంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేది కళ్ళ. ఇదిలా ఉంటే ఈ 4లో పురంధరేశ్వరి వైజాగ్ ఇచ్చిన తర్వాత నర్సాపురంలో రఘురామ కృష్ణరాజు, గతంలో 2014లో గంగరాజు పోటీ చేసి గెలిచాడు. గంగరాజు రఘురామకృష్ణరాజు ఇద్దరు బంధువులే, పక్కపక్క ఇళ్ళే. ఈసారి రఘురామకృష్ణరాజు నర్సాపురంలో పోటీ చేసి బీజేపీ తరపున 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇక 3వ సీటు రాజంపేట. రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన అభ్యర్థిగా మిథున్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుణ్ణి ఓడగొట్టాలనే లక్ష్యంతో బీజేపీ అక్కడ పావులు కదుపుతూ ఉంది. తిరుపతి, గతంలో తిరుపతిలో బీజేపీ గెలిచిన చరిత్ర ఉన్నది. అక్కడ ఉప ఎన్నికలో ఓటమి చెందిన కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమెను మళ్ళీ రత్నప్రభ, సీనియర్ ఐఏఎస్ అధికారిని రంగంలో దింపి తిరుపతి ఆ దేవుని యొక్క సన్నిధిలో భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యురాలు ఉండే విధంగా బీజేపీ పావులు కదుపుతూ ఉంది. ఈ 4టికి అదనంగా రాజమండ్రిలో జయప్రద, ఆమె సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా, లోక్సభ సభ్యురాలుగా ఉత్తరప్రదేశ్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేసి సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలుపు కృషి చేశారు. అందువల్ల హైకమాండ్తో ఆమె సన్నిహితంగా ఉంది. జయప్రదది ఆమె స్వగ్రామం, స్వస్థలం రాజమండ్రి. అందువల్ల జయప్రదని రాజమండ్రి లోక్సభ సీటుకు పరిశీలించే అవకాశం ఉంది. హిందీ అనర్గళంగా మాట్లాడుతుంది, లోక్సభలో చక్కగా మాట్లాడుతుంది. పైగా ఆమె ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో, ఉత్తరాది ఎన్నికల్లో ఆమెని ప్రచారానికి ఒక సినీ నటిగా, ఒక రాజకీయ నాయకురాలుగా భారతీయ జనతా పార్టీ ఆమె యొక్క సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె కాకపోతే సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రికి రాజమండ్రిలో అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. వీటితో పాటు అరకు, ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కువగా దళితులు, గిరిజనులు నిలబడే సీట్ల మీద కేంద్రీకరిస్తున్నారు. అరకులో కూడా అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక ఒంగోలు సీటు ఖాళీగా ఉంది. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీట్ ఇవ్వనన్నారు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన బీజేపీలో చేరితే ఆయనకు బీజేపీ సీట్ ఇస్తారు. లేకపోయినా చంద్రబాబు నాయుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో చేరితే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్కి నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కనుక ఒంగోలు నుంచి సీఎం రమేష్ ఆయన కానీ, లేదు సుజనా చౌదరికి రాజమండ్రిలో సీట్ లభించకపోతే ఒంగోలు చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ 2 పార్టీలు బలంగా ఉండటం వల్ల వాటి యొక్క బలంతో బీజేపీ ఒంగోలు సీటు, లోక్సభ సీటును కూడా కైవసం చేసుకోవచ్చు.
ఈ విధంగా సీట్లు పెంచుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. 4 కాదు 7 అని. ఇవే కాకుండా కర్నూలులో మరొక పరిస్థితి ఉంది. కర్నూలులో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడుండే కర్నూలు మేయర్ రామయ్య, ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన్ని పార్లమెంట్ సభ్యుడిగా పోటీకి దింపుతున్నారు. అందువల్ల అక్కడ బీజేపీ పార్టీ తరపున డాక్టర్ పార్థసారథి, పార్థ డెంటల్ క్లినిక్స్, ఈయన దేశవ్యాప్తంగా 250 డెంటల్ క్లినిక్లు, స్కిన్ క్లినిక్లు, చర్మ వ్యాధుల క్లినిక్లు నిర్వహిస్తున్నాడు. ఆయన కూడా బోయ సామాజిక వర్గం. కర్నూలు లోక్సభ పరిధిలో 4 లక్షల మంది ఓటర్లు బోయ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కనుక వైఎస్ఆర్సీపీ బోయ సామాజిక వర్గం పెడితే, రెడ్డి సామాజిక వర్గాన్నో మరొకరినో కర్నూలు లోక్సభకు పెడితే గెలుపు అవకాశాలు కష్టం. బోయ కులస్తులందరూ ముద్ర కింద గంపగుత్తగా వాళ్ళ కులానికి ఓటు వేస్తారు. ఈ బోయ సామాజిక వర్గం వాల్మీకులు కర్నూలు, అనంతపురం 2 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది ఉండటం అనేది అది అక్షర సత్యం. ఆ విధంగా డాక్టర్ పార్థసారథిని కర్నూలు లోక్సభకి బీజేపీ తరపున పోటీ చేయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్థసారథి ఓబీసీ మోర్చాలో జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. చాలా ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ఆయనకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడంలో సఫలీకృతుడయ్యాడు. ఈ విధంగా ప్రతిపాదనలు భారతీయ జనతా పార్టీ చేసినా దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఆమె 7వ తారీఖు బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్ళి ఈ చర్చలు జరుగుతున్న సమయంలో ఆమె కూడా ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఈ ప్రకటన సంయుక్త ప్రకటన జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిపి ఒక సంయుక్త ప్రకటన రాష్ట్రాభివృద్ధి కోసం అమరావతి రాజధాని, పోలవరం పూర్తి చేయటం, 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవటం అనే ఒక లక్ష్యంగా 3 పార్టీలు కలిసి 13, 14, 15 ఈ 3 రోజుల్లో ఒకరోజు పత్రికా సమావేశం, పత్రికాముఖంగా ఢిల్లీ నుంచి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కనపడతా ఉంది. ఇదిలా ఉంటే అసెంబ్లీలు బీజేపీకి మొదటిది విశాఖ నార్త్ విష్ణు కుమార్ రాజు, 2 విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, 3 కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఈయన గెలిస్తే మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు బీజేపీ పార్టీ తరపున. 4 నర్సరావుపేట రామచంద్ర ప్రభు కాపు సామాజిక వర్గం, తులసి సీట్స్ అధిపతి. 5 జమ్మలమడుగు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఈయన కూడా బీజేపీ పార్టీ తరపున మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నాడు. 6 ధర్మవరం వరదాపురం సూరి, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు అక్కడి నుంచి. 7 శ్రీకాళహస్తి బలిజ సామాజిక వర్గానికి చెందిన కోలా ఆనంద్. 8 సత్యవేడు డాక్టర్ శ్రీహరి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ప్రముఖ డాక్టరు, వివాదరహితుడు. 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున సీటు కేటాయించి ఆఖరి నిమిషంలో మార్పు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా డాక్టర్ శ్రీహరి యొక్క అభ్యర్థిత్వాన్ని సమర్థించే అవకాశం ఉంది. ఇక 9 ఆలూరు పార్థసారథి, ఆయన ఏదైనా కారణం వల్ల కర్నూలు లోక్సభకు పోటీ చేయకపోతే ఆలూరు నియోజకవర్గం ప్రస్తుతం గుమ్మనూరు జయరాం మంత్రి, ఆయన స్థానం. పార్థసారథి వెళ్ళకపోతే గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ తరపున ఆలూరులో మళ్ళీ పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ముద్రపడిన రేవంత్ రెడ్డి, ఆయన పార్టీ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి టీమును గెలిపించారు. ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఇక్కడ కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని ఓడించి రేవంత్ రెడ్డి గెలుపుకి తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ సహకరించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో వెళ్ళింది కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన వారందరూ కూడా ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే అక్కడి నుంచి వలస వచ్చిన వారు భారతీయ జనతా పార్టీకి బలం చేకూర్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు బట్టి కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఉండే తెలుగువారు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, ఒక విజనరీ అని. ప్రధానమంత్రి మోదీ మొట్టమొదటిసారిగా 2002 సంవత్సరానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా గుజరాత్కి వచ్చాడు. 2002 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పతాక స్థాయికి అభివృద్ధి చెంది ఆయన అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక రకంగా చెప్పాలంటే పరిపాలనలో మోదీ కంటే ఈయన 95 అంటే 7 సంవత్సరాలు ముందుగానే ఒక దూరదృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఆ పద్ధతిని గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 2002లో రంగప్రవేశం చేసిన మోదీ కూడా తన అధికారులు అధ్యయనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోడల్ని కొన్ని చోట్ల అమలు చేయటం అనేది విశేషం. ఆ విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైగా చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు కక్ష, పగ, ప్రతీకారం చెయ్యని నేరానికి నేను 16 నెలలు జైల్లో ఉంటే నేను ఈయన్ని ఎందుకు పెట్టకూడదు, కొన్ని రోజులన్నా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి 53 రోజుల పాటు 73 సంవత్సరాలు వచ్చిన ఆ వ్యక్తిని అనేక రకమైన అనారోగ్య సమస్యలున్నా ఆ విధంగా హింసించడం అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. దేశవ్యాప్తంగా కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ప్రవేశించడం వల్ల భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇక్కడ జరిగే లోక్సభ ఎన్నికల్లో 7 నుంచి 8% ఓటు అదనంగా బీజేపీకి కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, శ్రేణులు వాళ్ళు విషాద గీతాలు పాడుకుంటూ ఇక మన పని అయిపోయింది, ఒంటరిగా మనం విజయం సాధించలేం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గుంతల రోడ్లు చూసి ఎవడు ఓటేసే పరిస్థితే లేదు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఒక్క పరిశ్రమ రాలేదు, నిరుద్యోగ సమస్య, అందువల్ల అభివృద్ధి శూన్యం, పోలవరం పూర్తి కాలేదు, అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తానని అబద్ధాలు చెప్పి ఆనాడు మనల్ని మోసం చేసి ఈరోజు 3 ముక్కలాట, 3 రాజధానులు అంటున్నాడు. పైగా ఫిబ్రవరి 15న రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా విడుదలవుతుంది. ఇక ఆ సినిమా కేవలం అమరావతి రాజధానుల యొక్క రాజధాని రైతుల త్యాగం, వాళ్ళ యొక్క పోరాటం మీద ఫోకస్ పెట్టి తీసిన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 5 జిల్లాల్లో కలిపి 79 నియోజకవర్గాలుంటే ఈ 79లో 75 స్థానాలను
బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుపోతుంది. అమరావతి రాజధాని దెబ్బ మామూలుగా ఉండదు. అక్కడ పార్టీలు చూడరు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా జై అమరావతి, జై పోలవరం. చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం పూర్తవుతుంది. మాకు కావాల్సింది అవే. కేవలం ఏదో బటన్లు నొక్కటం కాదు. మేమే భిక్షగాళ్ళం ఆ బటన్లు నొక్కడానికి 5,000 10,000 మాకు అది కాదు. మా పిల్లవాడికి మేము చదివించుకోగలం. మాకు ఉద్యోగం కావాలి. ఏమైనాయి ఉద్యోగాలు? ప్రైవేట్లో ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవు, అన్నీ అబద్ధాలే. మోసం చేసి ఒక్క ఛాన్సు నాయనో ఒక్క ఛాన్స్ ఇచ్చాం, ఇక మీద నీకు ఛాన్స్ లేదు, ఫ్యాన్ తిరగటానికి వీల్లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ ఆగిపోవాలి, ఫ్యాన్ రెక్కలు ఊడిపోవాలని కోరుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కలవటం ఒక చారిత్రాత్మకమైన విషయం. దీనివల్ల 3 పార్టీలు కూడా వృద్ధి చెందుతాయి. భారతీయ జనతా పార్టీ కూడా మేము అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ ఉన్నది అని మరి చెప్పుకోవటానికి, లోక్సభలో ప్రకటించుకోవటానికి, గర్వంగా భావించడానికి ఈ పొత్తు ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.